హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే రవ్వ దోశ అండి. బయట బండి మీద అమ్ముతూ ఉంటారు, కానీ మనం ఇంట్లో కూడా ట్రై చేస్తూ ఉంటాం. కొంతమందికి వస్తుంది, కొంతమందికి కరెక్ట్గా రాదు, పెన్నానికి అతుక్కపోవడం అలా జరుగుతుంది. కానీ అలా కాకుండా చాలా పర్ఫెక్ట్గా మంచి రుచిగా క్రిస్పీగా రావాలంటే నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దీంట్లోకి 1 కప్పు వరకు బియ్యం పిండి, అదేవిధంగా 1 కప్పు వరకు సుజీ రవ్వ తీసుకోండి. 1/2 కప్పు వరకు మైదా పిండి వేసుకోండి. ఇలా వేసుకొని తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పుల్లటి పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకోవడం వల్ల దోశ అనేది మంచి కలరు క్రిస్పీగా వస్తుందండి, చాలా బాగుండిద్ది. ఇప్పుడు రుచికి సరిపోయేంత సాల్టు, చాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు, అదేవిధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు, అదేవిధంగా కొత్తిమీర తరుగు, కొంచెం కరివేపాకు తరుగు, పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకోండి. ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి. ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 కప్పు వరకు వాటర్ పోసుకొని విస్కర్తో మంచిగా బాగా కలుపుకోవాలండి. మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం పెరుగు వేసుకున్నాం కాబట్టి పెరుగు అనేది మంచిగా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కొంచెం వాటరే వేసుకోండి ముందుగా. ఇలా అన్నీ సమంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం 1 లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి. ఇది అనేది మనకు చాలా పలుచగా ఉండాలండి, ఎందుకంటే క్రిస్పీగా రావడానికి ఇలా పలుచగా ఉంటేనే బాగుండిద్ది. కాబట్టి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పెనం పెట్టుకొని పెనం మీద ముందుగా కొంచెం ఆయిల్ రాసుకొని పెనం అనేది బాగా వేడైన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పిండి అనేది మరలా ఒకసారి బాగా కలుపుకొని గెరెటితో వేసుకోవాలండి. ఈ విధంగా మనం ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో గ్యాప్ వస్తే కొంచెం వేసుకోండి. ఇలా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దీన్ని దోశ అనేది క్రిస్పీగా వచ్చేంత వరకు మనం కాల్చుకోవాలి. ఈ దోశ అనేది మనకు క్రిస్పీగా రావాలంటే ఒక 3 to 4 మినిట్స్ పడుతుందండి. హై ఫ్లేమ్లో పెడితే మనకు ఈ దోశ అనేది పెనానికి అతుక్కుపోయి సరిగా రాదండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెడితేనే మంచిగా ఇది కాలి మంచిగా క్రిస్పీగా మనకు రెడీ అవుతుంది. చూడండి, ఈ విధంగా ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత అట్ల కాడతో మరొక వైపు మనం తిప్పుకోవాలండి. ఈ విధంగా తిప్పుకొని మనకు దోశ అనేది క్రిస్పీగా మంచి టేస్టీగా రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనం అన్ని దోశలు అనేది చేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ మీకోసం మరలా ఇంకొక దోశ వేస్తున్నాను. ఇలా పర్ఫెక్ట్గా మంచిగా రావాలంటే నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా మంచిగా వస్తుంది. పిండి అనేది కరెక్ట్ కొలతలతో కలుపుకుంటేనే మనకు ఈ క్రిస్పీగా మంచిగా వస్తుందండి. అంతేనండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. అదేవిధంగా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అదేవిధంగా ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అంతేనండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి.